నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. మనం సిక్స్ టీవీ వీక్షకుల కొరకు సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాల్లో భాగంగా శిరోరేఖ ఏర్పడే విధానము, దాని వలన ఆ జాతకులకి కలిగే ఫలితాలు, వీటి గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు ఈ శిరోరేఖ ఇక్కడ ప్రారంభంలో నేను ముందు ఎపిసోడ్లో చెప్పినప్పుడు ఈ చివరలో పలచబడిన జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారనేటువంటి ఆ లక్షణాన్ని ఇక్కడ ప్రారంభంలో కొంతమందికి ఈ శిరోరేఖ మెలికలుగా స్థిరంగా లేకుండా గొలుసులాగా ఏర్పడి ఆ తదుపరి క్రమంగా ఇలా విస్తరిస్తూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల్లో ఇక్కడ శిరోరేఖ గొలుసుల కింద ఉంది. జీవిత రేఖని ఆనుకుని లేదా వంకర్లుగా ఉంది, అంటే ఇలాగా పైకి కిందకి గొలుసు తాడు అల్లికలాగా ఇలా ఉన్నటువంటి వయసుని మనం లెక్కగట్టి ఎంతవరకు ఇలా ఉంటుందో అంతవరకు వారి యొక్క బుద్ధి వికాసము క్రమంగా ఉండదు. మెలికలుగా తిరిగినప్పుడు ఒక చోట విపరీతమైనటువంటి ఉద్వేగము, మరొక చోట ఎప్పుడు మెలిక కిందకు వచ్చిందనుకోండి, అంటే ఈ 0 ఇది 100 పెరిగినట్లు కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క తెలివితేటలు లేనట్లుగా కనిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఒక విషయం మీద విపరీతమైనటువంటి స్పందన కలిగేది. ఈ బాల్యంలో మనం ఇది చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళని ఆటిజం అని, హైపర్ యాక్టివిటీ అని ఈ పదాలతోటి మనం పిలుస్తూ ఉంటాం. అంటే క్రమ పద్ధతిలో ఈ ఎదుగుదల లేకుండా, మానసిక ఎదుగుదల లేకుండా విపరీతాలకి, కొన్ని సందర్భాల్లో సమస్యలకి కారణమవుతుంది. తదుపరి ఇది స్థిరపడినప్పుడు ఆ వయసు దాటిన తర్వాత మరలా వీళ్ళు నెమ్మదిగా వీటిని నేర్చుకుంటూ చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే కొంత లేట్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ రేఖ అస్తవ్యస్తంగా, అంటే ఇలాగా మెలికలుగా లేదా గొలుసు కట్టులాగా, ఎప్పుడైతే గొలుసు కట్టు కింద ఏర్పడిందో ఐలాండ్స్ ఏర్పడతాయి మధ్యలో. మనం ముందు జీవిత రేఖను చెప్పుకున్నప్పుడు చెప్పాం, 2 రేఖలు కలిసి ఇలాగ వచ్చినప్పుడు ఇలాగ ఎప్పుడైతే లూప్స్ కింద ఉన్నటువంటి ఈ శిరోరేఖ మనం ముఖ్యంగా బుద్ధి రేఖ అని అంటున్నాం కనుక, ఇలాగ సమానంగా లోతు వెడల్పు కలిగి ఒకచోట ఇలాగ లూప్ ఏర్పడినటువంటి ప్రాంతంలో వాళ్ళ ఆలోచనలో విపరీత ధోరణి, ఇతరులతోటి కలహించేటువంటి స్వభావము, తాము నిర్ణయించుకున్నటువంటి లేకపోతే ఆలోచించినటువంటి విషయాలనే వాళ్ళు మరలా కొంతకాలానికి వాటిని విభేదించి ఆలోచనగా మార్చుకోవడం, అదే ఈ మొదటి 25-30 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. ఈ ఐలాండ్స్ ఉంటాయి. వాళ్ళు మనసులో ఏదో ఒకటి ఊహించుకొని వాటి ఆచరించడానికి కొంత అలసత్వం వహించి, అంటే చదువుకునేటువంటి వయసు అనుకుందాం, లేదా ఒక వృత్తిని నేర్చుకునేటువంటి వయసు అనుకుందాం. ఆ వయసులో ఏదో ఒక శాస్త్రం మీద విపరీతమైనటువంటి మమకారాన్ని పెంచుకుని దాంట్లో అధ్యయనం మొదలుపెట్టి కొంతకాలం అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి మరొక దాని వైపు వాళ్ళ యొక్క దృష్టిని మళ్లించి దేన్ని కూడా పూర్తిగా అది ఫలితం వచ్చేంత వరకు కూడా దాన్ని పూర్తి చేయకుండా మధ్యలో విడిచిపెట్టి అనేక అనర్థాలకి, అవమానాలకి, విరోధాలకి కారణాన్ని వాళ్ళు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల్ని మనం అరచేతిలో గమనించినప్పుడు అప్పుడు మిగిలిన రేఖల్ని కూడా, ప్రధానంగా అదృష్ట రేఖను కూడా మనం పరిగణలోకి తీసుకుని ఆ వయసులో జీవిత రేఖను కూడా పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని, అదృష్టాన్ని, యోగాన్ని మనం తెలుసుకుని అక్కడ సరి అయినటువంటి సూచనలు ఇచ్చి వారికి ఏ రకమైనటువంటి విద్య
వృత్తి వ్యాసంగాల్లో వారు సాధ్యమైనంత వరకు అనుకూలతను పొందగలిగేటువంటి అవకాశాలని పరిశీలించి ఆ విధంగా మనం డైవర్ట్ చేస్తే అంటే ఇక్కడ మనం క్షేత్ర బీజ న్యాయం చెప్పుకున్నప్పుడు ఒక క్షేత్రంలో అది ఇసుక నేలలో ఉందనుకోండి, ఆ ఇసుక నేలలో మనం వరి పండిందామని చెప్పేసి లేకపోతే రాతి నేలలో కానీ వరి పండిందామని ప్రయత్నం చేయకూడదు. అంటే క్షేత్ర స్వభావాన్ని బట్టి అలాగే విత్తనాలని కూడా మనం నీరు తక్కువ వసతి ఉండేటువంటి చోటకు వెళ్ళి మనం సిరిధాన్యాలను పండించి మంచి ఫలితాలను తీసుకున్నట్టే ఇక్కడ వక్ర మార్గంలో ఉన్నటువంటి శిరోరేఖకి మనం కష్టమ సాధ్యమైనటువంటి విషయాలని వారికి బోధించాలనేటువంటి లక్షణాన్ని పక్కన పెట్టి సులభ సాధ్యంగా ఉండేటువంటి విషయాలను వాళ్ళకి బోధించి వాటిని కూడా ఉన్నత మార్గంలోకి తీసుకువెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తే శిరోరేఖ మీద సాముద్రిక శాస్త్రం చెప్పేటువంటి ఫలితాలని మనం చక్కగా మనం దాన్ని నిర్వహించుకుని సమర్థవంతంగా మనం దాన్ని గమనించుకొని వాళ్ళ నుంచి కూడా అటువంటి తర్ఫీదు ఇచ్చినప్పుడు వారు కూడా ఒక చక్కని మార్గంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని ఈ శాస్త్రాన్ని మనం విశ్వసించడానికి నేను అనేకమైనటువంటి ఉదాహరణలు ఇవి చూశాను. శిరోరేఖ మీద వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తే వారు చక్కని ఆ పరిధిలో అనేక పనులని సమర్థవంతంగా నిర్వహించుకున్నారు. శిరోరేఖ గురించి మరికొన్ని విషయాలు మళ్ళీ ఇంకొకసారి మనం చర్చించుకుందాం. నమస్కారం.